లేఅవుట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు. 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి FMSCI దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్నెక్కడిది, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లత్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులం. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడు. మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితిమి, మూసి లూటీ గురించి మాట్లాడబడితిమి. మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుమి. నీ అదానీతో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితిమి కోహినూరు హోటల్లో. ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది. మేము అర్థం చేసుకోగలుగుతాను నీ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. పెట్టు, ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే. నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా, అసెంబ్లీలో నేను మాట్లాడతాను. నేను మెంబర్ని, రేపు అసెంబ్లీ ఉంది, సస్పెండ్ చేయి, మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు. నేను వద్దంటున్నా. రేపు అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్నోడు కొట్టిండు, లేదా 15 రోజులు పొడిగించు. మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్నీ మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు, నీ ఇష్టం ఉన్నది పెట్టు. నిన్న